ఆల్కహాల్ ఈ పేరు వినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. మరికొంతమంది మందు కొట్టకపోతే ఉండలేరు. రోజంతా తాగుతూ ఉండమన్నా సరే హాయిగా తాగే మందుబాబులు చాలామంది ఉన్నారు. ఈ మందుబాబుల జీవనశైలి సాధారణ జనాల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. మద్యానికి బానిసైన వాళ్ళ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ధనవంతులు కూడా ఈ మద్యం కారణంగా పేదవారిగా మారిపోవటం కూడా మనం చూస్తూనే ఉంటాం. అసలు ఆల్కహాల్ తాగటం వల్ల మనకెందుకు మత్తెక్కుతుంది? మన శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంతోషం కలిగినా దుఃఖం కలిగినా సరే చాలామంది మందు కొడుతూ ఉంటారు. ఇక న్యూ ఇయర్ పార్టీ వంటి సమయాల్లో అయితే మందు ఏరులై పారుతుంది. ఆల్కహాల్ అంటే ఏంటో తెలుసుకోకుండానే చాలామంది దానికి బానిసలవుతూ ఉంటారు. ఆల్కహాల్ ఎన్నో రకాలుగా ఉంటుంది. మనం ఎక్కువగా ఎథనాల్ తాగుతూ ఉంటాం. ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారో మీరు స్కూల్లో చదువుకునే ఉండుంటారు. అయితే ఇది మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తాగే మద్యంలో 2% మన నోటిలోనే కరిగిపోతుంది. మిగిలిన మందు చిన్న పేగుల ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి మన రక్తంలో కలుస్తుంది. ఎప్పుడైతే మన రక్తంలో మద్యం కలిసిపోతుందో అప్పుడు దాని ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. ఎవరైతే మందు తాగుతారో వాళ్ళ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోతుంది. ఆల్కహాల్లో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో కలిసిపోతాయి. అలా రక్తం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆల్కహాల్ చేరుకుంటుంది. ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందంటే మనం తాగిన మందు మన మెదడుకు చేరుకున్నప్పుడు. మనం ఆలోచనా శక్తిని కోల్పోతాం. రక్తం ద్వారా ఆల్కహాల్ మన మెదడుకు చేరుకున్నప్పుడు అది న్యూరాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్లనే మెదడులో ఉన్న నరాలు సందేశాలను పంపించలేవు. ఆ సమయంలో మద్యం సేవించిన వారికి ఒక విధమైన కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. వాళ్ళు ఆలోచనా శక్తిని కోల్పోతారు. ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే మనసు తేలిక పట్టడానికి మద్యం తాగుతూ ఉంటారు. సంతోషమైనా దుఃఖమైనా సరే జనాలందరూ మందు కొడుతూ పండుగ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు లేదా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మందు కొడతారు. అందుకు కారణం సెరోటోనిన్, డోపామైన్ అనే 2 హార్మోన్స్లను మన శరీరం విడుదల చేస్తుంది. ఇవి మనకు సంతోషాన్ని కలిగించే హార్మోన్స్. అందుకని మద్యం సేవించినప్పుడు మనకు టెన్షన్ పోయినట్టుగా అనిపిస్తుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది. దీనంతటికీ కారణం ఈ 2 హార్మోన్స్. ఈ హార్మోన్స్ నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఒక వ్యక్తి మందు తాగినప్పుడు అతను ఏదో గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా అతనికి ఎంతో సంతోషం కూడా కలుగుతుంది. అయితే అవసరానికి మించి మద్యాన్ని సేవించడం వల్ల సంతోషం సంగతి పక్కన పెడితే లేనిపోని అనర్థాలు కలుగుతాయి. ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోవటమే కాకుండా శరీరం మీద కూడా పట్టు తప్పుతారు. అందుకే మందుబాబులు మనకు తూగుతూ కనిపిస్తారు. ఎప్పుడో 1-2 పెగ్గులు లాగించడం వరకు పర్వాలేదు, కానీ మద్యానికి బానిసై అది ఒక వ్యసనంగా మారితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మందు ఎక్కువగా కొట్టడం వల్ల కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతారు. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒకసారి ఇలా మద్యం సేవించారంటే వాళ్ల చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్లకు తెలిసే అవకాశం ఉండదు. అందుకే చాలాసార్లు ఈ మందుబాబులను దొంగలు దోచుకుంటూ ఉంటారు. మద్యం మత్తులో చేయరాని నేరాలను చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మద్యం తాగటం వల్ల ఇన్ని నష్టాలున్నప్పుడు జనాలు ఎందుకు తాగుతున్నారు అని మీకు అనిపించొచ్చు. ఎందుకంటే ఒకసారి మద్యం సేవించిన తర్వాత అదిచ్చే ఆనందం, దానివల్ల వచ్చే కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. దాన్ని ఒక్కసారి అనుభవించిన తర్వాత మన మనస్సు మళ్లీ మళ్లీ ఆ రుచిని కోరుకుంటూ ఉంటుంది. అందుకే ఆల్కహాల్ తాగిన వాళ్ళు మెల్లగా దానికి బానిసలైపోతారు. ఏదో చిన్న పెగ్గు వేస్తున్నాం కదా పర్వాలేదు అని మొదలుపెట్టిన వాళ్ళు కాస్త మందుబాబులుగా మారిపోతున్నారు. ఇలాంటి వాళ్లకు సమయానికి మందు దొరక్కపోతే వాంతులవుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. ఎందుకంటే ఆల్కహాల్ తాగుతూ ఉండటం వల్ల శరీరం రిలీజ్ చేసే హార్మోన్స్కి వారి శరీరం అలవాటు పడిపోయింది. సమయానికి ఆ హార్మోన్స్ శరీరానికి అందకపోతే వాళ్లకు బ్రెయిన్ పనిచేయలేనట్టు అవుతుంది. ఏ పని చేయబుద్ధి కాదు. తలంతా మొద్దుబారిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి ప్రభావాల నుండి బయటపడటానికి వాళ్ళు మరింత ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. ఆ విధంగా మందుకు బానిసలైపోతూ ఉంటారు. మనం అన్నం తినకపోయినా లేదా సమయానికి నీళ్లు తాగకపోయినా సరే మన శరీరం మనకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అయితే నీళ్లు తాగటం వల్ల మన శరీరం మీద ఎలాంటి దుష్ప్రభావమూ కనిపించదు. ఇంకా చెప్పాలంటే
రోజు తగినన్ని నీళ్లు తాగటం వల్ల మనం ఆరోగ్యంగా జీవిస్తాం. కానీ ఆల్కహాల్ తాగటం వల్ల మన శరీరం మీద అది దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. మందు కొట్టడం వల్ల కేవలం లివర్ మాత్రమే కాదు, కిడ్నీలు కూడా పాడవుతాయి. ఎందుకంటే రక్తం నుండి మందు ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఎవరైతే దీర్ఘకాలంగా ఆల్కహాల్ తాగుతూ ఉంటారో వాళ్ళ లివర్ ఫెయిల్ అవుతుంది, కిడ్నీలో సమస్యలు ఏర్పడతాయి. వాళ్ళు మందుకి ఎంతలా బానిసలవుతారంటే సమయానికి మందు దొరక్కపోతే వాళ్లకు పిచ్చెక్కినట్టు అవుతుంది. చివరికి అలా మందు కొట్టి కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి మద్యానికి బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే సరదాకి కూడా మందు జోలికి పోకండి. ముఖ్యంగా కాలేజీ యువత ఫ్రెండ్స్ బలవంతం పెట్టారనో లేదా ఏదో పార్టీ ఉందనో ఒకసారి ట్రై చేసి చూద్దామనో మెల్లగా మందు కొడతారు. ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందనో లేదా ఆశించిన ఉద్యోగం రాలేదనో మరింకేదో వంక పెట్టుకుని మందు కొట్టే అలవాటును కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మీరు మద్యానికి బానిసలైతే ఒక్కసారిగా ఈ దురలవాటును వదిలించుకోవాలి అని ప్రయత్నించకండి. అంటే మీరు రోజుకి ఒక బాటిల్ ఆల్కహాల్ తాగితే మెల్లగా సగం బాటిల్ మాత్రమే తాగటానికి ట్రై చేయండి. అలా మెల్లగా తగ్గించుకుంటూ వస్తే ఏదో ఒకరోజు ఈ దురలవాటును వదులుకుంటారు. ఎవరేం చెప్పినా సరే మీలో దృఢ నిశ్చయం లేకపోతే మీరు ఎప్పటికీ ఈ అలవాటును వదిలించుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.